గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. పూణే బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ని దారుణంగా లోయలో తోసేసి చంపేసిన ఘటనకు సంబంధించి, ఈ కేసుకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులకు నిజంగా ఒక కొత్త ట్విస్ట్ ఇప్పుడు తెలిసింది. ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో దేశం మొత్తం కూడా ఒక సంచలనం సృష్టించిన విషయం తెలిసింది. దేశం మొత్తం ఈ కేసు గురించి మాట్లాడుకున్నారు. అమాయకుడైనటువంటి కేతన్ అగర్వాల్ని చాలా దారుణంగా నమ్మించి అమాయకుడిని చంపేశారు కదా అని చెప్పి అందరూ కూడా కేతన్ అగర్వాల్ని చూసి జాలిపడ్డారు. ఈ సియా గోయల్ ఇంత దుర్మార్గురాలా, ఈమెను కఠినంగా శిక్షించాలని చెప్పి మాట్లాడిన చర్చ జరిగినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఇప్పుడు పోలీసులకి తెలిసినటువంటి ఒక కొత్త విషయం ఏంటంటే, ఈ సియా గోయల్కి చేతన్కి ఆల్రెడీ పెళ్ళైపోయిందంట, రహస్యంగా వివాహం చేసుకున్నారంట. కేతన్ అగర్వాల్కి సియా గోయల్కి ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయిందండి. ఎంగేజ్మెంట్ అయినప్పుడు రెండు కుటుంబాలు కూడా నవంబర్లో మ్యారేజ్ చేద్దాం, ఉదయపూర్ ప్యాలెస్ దాదాపు 17 కోట్ల రూపాయలు పెట్టి ప్యాలెస్ బుక్ చేసి 2 చార్టర్డ్ ఫ్లైట్లలో బంధుమిత్రులతో అంగరంగ వైభవంగా పెళ్లి చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయారు. అప్పుడే ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయింది, నవంబర్లో మ్యారేజ్. ఇది ప్లాన్. అయితే ఈ పెళ్లి ఇష్టం లేనటువంటి సియా గోయల్ ఎంగేజ్మెంట్ అయిన కొద్ది రోజులకే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను అసలు చేసుకోను, మన ఇద్దరం వెంటనే పెళ్లి చేసుకుందాం అని చెప్పి పూణేలో ఉన్నటువంటి ఒక రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి సియా గోయల్, చేతన్ వీళ్ళిద్దరు వెళ్ళి సీక్రెట్గా మ్యారేజ్ చేసేసుకున్నారు. సియా గోయల్కి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు. ఎందుకంటే సాక్షి సంతకాలు పెట్టాలి కదా రిజిస్టర్ ఆఫీసులో. ఇద్దరు ఫ్రెండ్స్తో వెళ్ళి సాక్షి సంతకాలు పెట్టి మ్యారేజ్ చేసేసుకుని, తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఆ ఫోటోలు ఉంటాయి కదా, వాటిని తన ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయటం, వెంటనే మళ్ళీ దాన్ని డిలీట్ చేయడం కూడా జరిగిపోయిందంట. ఇది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తాజాగా వచ్చినటువంటి అప్డేట్. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తెలిసినటువంటి విషయం. ఇప్పుడు పోలీసులు దాన్ని మొత్తం కూడా బయటకు తీస్తూ ఉన్నారు. ఏ రోజు వీళ్ళు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళారు, ఏ రోజు మ్యారేజ్ చేసుకున్నారు, మ్యారేజ్కి వచ్చినటువంటి ఫ్రెండ్స్ ఎవరు, సోషల్ మీడియాలో ఎప్పుడు పోస్ట్ చేసింది, డిలీట్ చేసిన టైం ఏంటి, మళ్ళీ దాన్ని రిట్రీవ్ చేస్తూ ఉన్నారు. డిలీట్ అయిన ఫోటోల్ని మళ్ళీ సాంకేతిక నిపుణుల్ని పిలుచుకుని వచ్చి వాళ్ళతో అకౌంట్ ఓపెన్ చేసి ఆ డిలీట్ చేసినటువంటి ఫోటోలను కూడా మళ్ళీ బయటకు తీస్తూ ఉన్నారు. ఇది పోలీసులు ప్రస్తుతం ఈ కేసుకు చేస్తున్నటువంటి దర్యాప్తులో జరుగుతున్నటువంటి విషయం. అయితే రిజిస్టర్ ఆఫీసులో దేని ప్రకారం వీళ్ళ వివాహం జరిగింది, వివాహం జరిగితే సర్టిఫికేట్ ఇస్తారు కదా, ప్రత్యేక వివాహ చట్టానికి సంబంధించి అంటే ఏ చట్టం ప్రకారం వీళ్ళకి ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చారు, ఇవన్నీ కూడా వెలికి తీస్తూ ఉన్నారు పోలీసులు. ఇంకొక భయంకరమైనటువంటి విషయం ఏంటంటే, సియా గోయల్ కేతన్ అగర్వాల్ మర్డర్ ప్లాన్ చేసినప్పుడు చేతన్ ఇద్దరూ కలిసి తను చంపాలి అనుకున్నప్పుడు చాలా రకాలుగా ఫోన్లో మాట్లాడుకున్నారంట. 2400 కాల్స్ ఓన్లీ కేతన్ అగర్వాల్ని చంపటం కోసమే వాళ్ళు ప్లాన్స్ వేసుకుంటూ రోజు మాట్లాడుకునేవాళ్ళంట. అయితే ఒకవేళ ఇతన్ని చంపేసిన తర్వాత, ఇతను మర్డర్ జరిగిన తర్వాత మనం పోలీసులకు చిక్కకూడదు, సహజంగా జరిగిపోయింది, ఒక ప్రమాదంగా జరిగిపోయిందంటే పోలీసులు మనం ఎలా నమ్మించాలి, మనం పోలీసులుగా దొరకకూడదు, మన చేతికి మట్టి అంటకూడదు అని చెప్పి వీళ్ళు ఏం చేశారు తెలుసా? మేఘాలయ హనీమూన్ మర్డర్ జరిగింది కదండి, రాజా రఘువంశీని సోనం చాలా దారుణంగా చంపేసి లోయలో పడేసి మళ్ళీ ఎవరో కిడ్నాప్ చేసేసారు, నా మత్తు మందు జల్లారు, నేను ఎక్కడో ఒక చోట మిస్ అయ్యి ఇంకో చోట ఇచ్చాను, ఆ దుండగులు ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్పి కట్టు కదలేరు కదా. సో దాన్ని మొత్తం ఆ కేసుని, మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసుని క్షుణ్ణంగా పరిశీలించిందంట, అనేక వీడియోలు చూసిందంట. వాళ్ళు ఏ తప్పులు చేశారు, వాళ్ళు ఎందుకు దొరికిపోయారు, వాళ్ళు ఏ తప్పులు చేయటం వల్ల పోలీసులు ఈజీగా వాళ్ళు దొరికిపోయారు, మనం అలా దొరకకూడదు అని వాళ్ళు చేసిన తప్పులు చేయకుండా ఉండటం కోసం ఏం చేశారు తెలుసా? ఫోన్లన్నీ కూడా కొన్ని రోజులు బంద్ చేశారంట. మర్డర్ ప్లాన్కి ముందు కనీసం మాట్లాడుకోలే, వేరే ఫోన్ల ద్వారా మాట్లాడుకొని, వాళ్ళకి సంబంధం లేని ఫోన్ల ద్వారా మాట్లాడుకొని ఒక కేఫ్లో కలవటం, వాళ్ళు డిస్కస్ చేసుకోవటం, మళ్ళీ వెళ్ళిపోవటం. ఓకే, ఇంకా ఇక్కడ ఆ మర్డర్ జరిగిన రోజు చేతన్ ఫోన్ తీసుకురాలా, అక్కడ ముసిగేసుకుని వచ్చాడు కదా కోట దగ్గరికి. తన ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టడమే కాదు, మొత్తం సిమ్ తీసేశాడు, నెట్వర్క్ బంద్ చేసేసాడు. అంటే నేను ఇటువైపు రాలేదు అని భ్రమించడం కోసం ఫోన్ తీసుకురాలా, నెట్వర్క్ బంద్ చేశాడంటే ఇతను ఇక్కడ లేడు అని చెప్పి భ్రమ కల్పించాలి కదా. దాంట్లో భాగంగా అంటే తప్పించుకోవటానికి, ఏ ఆధారం దొరకకుండా ఉండటం కోసం కొన్ని రోజుల ముందే ప్లాన్స్ వేసుకున్నారు. ఇతను కారున్నా సరే, చేతన్ ప్రియుడికి కారున్నా సరే
బైక్ మీద వచ్చాడు. ఆ బైక్ మీద కూడా టోల్ ప్లాజాలు లేని రూట్లలో వచ్చాడు. ఎందుకంటే టోల్ ప్లాజా దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి. ఈ మార్గం నుంచి వెళ్ళాడు, ఆ మార్గం నుంచి వచ్చాడు, అన్నీ కూడా పసిగట్టేస్తారు కదా. సో కెమెరాలు లేని వైపు నుంచి బైక్ వేసుకుని కోట దగ్గరికి వచ్చి ముసుగేసుకుని వచ్చి ఈమె సైగ చేసి వెంటనే వచ్చి ఇద్దరు కలిసి తోసేశారు. ఇది అంటే వాళ్ళు ఎంత తెలివిగా చేసినా సరే, మనం దొరకము అని అనుకున్నా సరే, దేవుడు అనేవాడు ఉన్నాడు. నిజం ఎప్పటికైనా బయటకు రాక మానదు. నిజం నిప్పు లాంటిది అంటారు కదా. సో అందుకే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో అన్ని విషయాలు వీళ్ళు ఎట్లా ప్లాన్ చేశారు, ఏం చేశారు, తప్పించుకోవడానికి ఎన్ని జిమ్మిక్కులు ప్లాన్ చేశారు, ఇవన్నీ కూడా తెలిసినాయి ఇప్పుడు. సో దొరికిపోయారు, క్లియర్గా దొరికిపోయారు. ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఎన్ని వాస్తవాలు, ఎన్ని ఘోర నిజాలు బయటకు వస్తాయన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ప్లీజ్.